ఇప్పుడు మీకు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్టిస్టులకు ఇచ్చేటువంటి ఒక గౌరవంలో మీరు గౌరవప్రదమైనటువంటి ప్లేస్లో ఉన్నారు. అవునన్నా. ఒకవైపు ఇటు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలను ప్రచారం చేసుకుంటూ సినిమా ప్రయత్నాలు చేశారా? చేశానన్న. తర్వాత వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు గువ్వా గోరింకలో సెల్ ఫోన్ పాట వచ్చింది, తర్వాత రుద్రంగిలో రాశాను, తుపాకి రౌండ్లో సింగిల్ కార్డు అంటే ఒక పాట అంత మినహాయించి మిగతా 5 పాటలు రాశాను. ఓకే. తర్వాత ఉన్నాయి కొన్ని పాటలు. నేను ఒక మాట విన్నాను, మీ ఫస్ట్ సినిమాలోనే సింగిల్ కార్డు ఆపర్చునిటీ వచ్చింది, కాకపోతే దాన్ని ఎవరో చేశారని చెప్పేసి నిరీక్షణకే మీకు సింగిల్ కార్డు అవకాశం వచ్చింది. నేను విన్నాను ఇది యాక్చువల్గా. లేదు తప్పు. నిరీక్షణ సినిమాలో అన్ని పాటలు అయిపోయిన తర్వాతనే నేను నన్ను ఒక పర్టికులర్ పాట కోసం పిలిచారు. ఆ తర్వాత దానికంటే ముందు చిన్న సినిమాలు ఉన్నాయి కొన్ని. ఛాలెంజ్ అనే సినిమాలో సింగిల్ కార్డు రాసిన, తర్వాత అంబటి గోపి అన్న ఫస్ట్ లవ్ సినిమా సింగిల్ కార్డు రాసిన, చాలా రాసిన కొన్ని సింగిల్ కార్డు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు సంబంధించి చూసుకుంటే ఆఫ్టర్ తెలంగాణ మీరు వెళ్ళి అప్రోచ్ అవుతున్నప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి రిసెప్షన్ ఎలా ఉంది మీకు సంబంధించి? అంటే మేకర్స్ నుంచి, సినిమా మేకర్స్ నుంచి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కావచ్చు, ఒక రకంగా తెలంగాణకు సంబంధించి ఒక ఛాన్సెస్ పెరిగినాయి మనకి. తెలంగాణ సినిమా, పర్టికులర్ తెలంగాణ సినిమా వస్తుంది, తెలంగాణ బాణీలు వస్తూ ఉన్నాయి, పాటలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఎందుకు కొంచెం వెనకబడి ఉండాలి అనేది నాకు అర్థం. అయితే అన్న, ఇప్పుడు ఈ సినిమా రంగానికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ కానీ, సినిమా కానీ, మీడియా కానీ ఆంధ్ర తెలంగాణ ఉండదన్న. టాలెంటే కులమానం, మీకు తెలియదు కాదు. టాలెంటే కులమానం, పరిచయాలు. నేను వేరియేషన్ గురించి చెప్పలేదు, పరిచయాలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది బాగా విస్తృతమైనాక కూడా కొంత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం బిజీ కాకపోవడానికి కారణం మనల్లో వాళ్ళ లేకపోవడం. ఆ రంగంలో లేరు, ఇంకా స్టార్ట్ కాలే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఆంధ్ర వల్లే ఉన్నారు సినిమా రంగంలో.